భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26నే ఎందుకు జరుపుకోవాలి? 1949 నవంబర్ 26 అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అంటే 2 నెలలు ఆలస్యమైంది. కారణం ఏమిటంటే 1929-30 మధ్య కాలంలో స్వతంత్రోద్యమం ఉధృతంగా సాగింది. 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేయటం జరిగింది. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2015 నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటానికి అనుమతినిచ్చారు. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 125వ పుట్టినరోజు సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పారు.